ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. భగవాన్ బాబావారిని సొంత బిడ్డలాగా చూసుకున్న పెంపుడు తల్లి, గొప్ప భక్తురాలు కరణం సుబ్బమ్మ. ఆమెకు సంతానం లేదు, భర్త మరణిస్తాడు. బ్రాహ్మణ వనిత అయిన స్వామివారిని తన ఇంట్లో ఉంచుకొని భోజనం పెడుతూ స్వామిని చూడని వచ్చిన వారందరికీ కూడా వంట చేసి పెట్టేది ఓపికగా. ఆమె ఎంతో కాలం స్వామి సేవ చేసుకుంది. స్వామివారు ఆమెను నీ కోరిక ఏమి అని అడుగుతారు. ఆమె, స్వామి, నా చివరి దశలో నేను తుది శ్వాస విడిచేప్పుడు మీ వదనం నాకు కనిపించాలి, నా గొంతులో తులసీ తీర్థం పొయ్యాలి అని అడుగుతుంది. స్వామివారు తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అంటారు. ఆ తర్వాత స్వామివారు ఒకసారి మద్రాసులో అత్యవసరమైన పని ఉన్నందున మద్రాసు వాళ్ళు కొంతమంది వచ్చి స్వామివారిని తీసుకెళ్తారు. అది యుద్ధ సమయం. స్వామివారు అక్కడ 8 రోజులు ఉండవలసి వస్తుంది. ఈలోగా పుట్టపర్తిలో వయస్సు మళ్ళిన సుబ్బమ్మకు సీరియస్ అయిపోయి బుక్కపట్నంలోని ఆమె తల్లిగారి ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ ఆమె ప్రాణం పోతుంది. సుబ్బమ్మ దేహాన్ని వరండాలో పెట్టి బట్ట కప్పుతారు. భక్తులంతా, సాయిబాబా ఈమె ప్రాణం పోయేప్పుడు నోట్లో నీళ్లు పోస్తానని మాటిచ్చారట, అయినా కూడా రాలేదు, ఎక్కడికి పోయాడో అని అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. స్వామివారు మద్రాసు నుంచి కారులో వచ్చి బుక్కపట్నం నుంచి బండిలో పుట్టపర్తికి రావాలి. స్వామివారు బండిలో వస్తూ ఉండగా అక్కడ చాలామంది జనం పోగై ఉంటారు. ఏం జరిగింది అని అడిగితే, స్వామి, క్రితం రాత్రి సుబ్బమ్మ దేహం చాలించింది. ప్రాణం పోయే వరకు సాయిరామ్ 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 అని స్మరిస్తూనే ఉంది స్వామి. ఇప్పుడు ఆమె దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్తాడు బండివాడు. స్వామి వెంటనే బండిని కరణం సుబ్బమ్మ ఇంటికి తీసుకెళ్ళమంటారు. మృతదేహాన్ని క్రింద పెట్టి ఉండగా స్వామి అక్కడికి వచ్చి, సుబ్బమ్మ ఎక్కడికి పోయింది అంటారు. ఏమీ తెలియనట్లుగా బంధువులు, స్వామి, డాక్టర్లు వచ్చి చూశారు, ఆమెలో ప్రాణం లేదని చెప్పారు అని చెప్తాడు. స్వామివారు దగ్గరికి వెళ్ళి అంటారు కదా, ఆమె ఎక్కడికి పోలేదు, ఊరికే ఉండండి, నేను ఇచ్చిన మాట తప్పను, ఆమె నోట్లో తులసీ తీర్థం పోయడానికి వచ్చాను అని తులసీ తీర్థం తెమ్మని, ముఖంపై కప్పిన బట్ట తీసివేయమని సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలుస్తాడు. ఆమె కళ్ళు తెరిచి స్వామివారిని చూసి 2 చేతులు పట్టుకొని కంటి ధారలు కారుస్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు. సుబ్బమ్మ బతికింది, సుబ్బమ్మ బతికింది, స్వామి కోసం తిరిగి వచ్చింది అనుకుంటారు. స్వామి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది సుబ్బమ్మ. ఇప్పుడే వచ్చాను సుబ్బమ్మ అని చెప్తారు స్వామివారు. సుబ్బమ్మ స్వామివారి వైపు చూస్తూ, నా కోసం మీరు వచ్చారా స్వామి అంటుంది. సుబ్బమ్మ, ఏమనుకుంటున్నావు అని అడుగుతారు స్వామి. సాయిరామ్ సాయిరామ్ అనుకుంటున్నాను స్వామి అంటుంది. స్వామి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి వచ్చారా? మీ వాగ్దానం మీకు ఇంకా గుర్తుందా స్వామి? మీకు ఎంత కరుణ నాపై అంటుంది. ఈ లోపల సుబ్బమ్మ తల్లి, తమ్ముళ్ళు డాక్టర్ని తీసుకొస్తారు. ఇంతసేపు సుబ్బమ్మ ఎలా మాట్లాడుతున్నది? రాత్రి నుంచి శ్వాస లేదే, ఇదేమి విచిత్రం, సాయిబాబా శక్తి అనుకుంటాడు డాక్టర్. సుబ్బమ్మ, నీ చింత తీరింది కదా, ఈ సమయంలో స్వామి నా చెంత లేడే అనుకున్నావు, చూసావా, నేను వచ్చేసాను, ఇంక నువ్వు ప్రశాంతంగా కన్ను మూసుకో అని చెప్తారు. స్వామి, మంచిది, నన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి మీరు పుట్టపర్తికి వెళ్ళండి స్వామి, ఆనందంగా పోతున్నాను అంటుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. సాయిరామ్ సాయిరామ్ అంటూ స్వామివారు ఆమె నోట్లో తులసీ తీర్థం పోస్తుండగా ప్రాణం విడుస్తుంది. నవంబర్ 1945 20వ తేదీన స్వర్గస్థురాలవుతుంది సుబ్బమ్మ.
ఆమెకు సద్గతి కలిగించి స్వామివారు పుట్టపర్తికి వస్తారు. స్వామివారు ఎప్పుడు ఎవరికి ఏ మాట ఇచ్చినా తప్పరు. ఆ మాట ప్రకారమే నడుచుకుంటారు. భక్తులకు ఇచ్చిన మాటను నెరవేర్చి వారికి తృప్తి కలిగిస్తారు. సుబ్బమ్మ మహాసాధ్వి, విశాల హృదయం. ఎప్పుడు స్వామివారం కోసం వచ్చే భక్తులకు అన్నం వండి పెడుతూ ఉండేది, పచ్చళ్ళు చేస్తూ ఉండేది. ఆమె తదనంతరం స్వామి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా 60 మంది పేదలకు పుట్టపర్తిలో 60 ఇళ్ళు కట్టించి ఇచ్చి దానికి కరణం సుబ్బమ్మ నగర్ అని పేరు పెడతారు. ఈ విధంగా యశోదమ్మ ఎలాగా కృష్ణుడి సేవ చేసిందో ఆ విధంగా స్వామివారు సేవ చేసుకుని జీవితాన్ని సఫలం చేసుకుంది కరణం సుబ్బమ్మ. ఆమె జ్ఞాపకార్థంగా చిరస్థాయిగా కరణం సుబ్బమ్మ నగర్ అని స్వామివారు పేరు పెట్టి తర్వాతి తరాల వారికి గుర్తుండేలాగా చేశారు. జై సాయిరామ్.